బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ఆల్కహాల్ సైతం కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా అయితే తెలిసింది. మరి ఆ పరిశోధనలోని వివరాలని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మంచి ఆరోగ్యం కోసం బ్లడ్ షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా డయాబెటిక్, మెటాబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా అవసరం. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆయాసం, నీరసం, నరాలు దెబ్బతినటం దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిలర్స్ వంటి పెద్ద సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం కోసం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధని వహిస్తున్నారు. అయితే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో ఆల్కహాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని ముఖ్యమైన పరిశోధనల్లో తేలింది. బాడీకి ఎనర్జీని ఇచ్చే ప్రధాన వనరు బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్. తిన్న తర్వాత శరీరం కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మారుస్తుంది. అది రక్తం ద్వారా కణాలకు చేరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఫ్లోమా గ్రంథి విడుదల చేసే ఇన్సులిన్ గ్లూకోజ్ను కణాల్లో చేరేందుకు దోహదం చేస్తుంది. అందుకే ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఫలితంగా డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి. నిర్ణీత మోతాదులో ఆల్కహాల్ డ్రింక్స్ తాగినప్పుడు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి షుగర్ ని కంట్రోల్ చేసుకునేందుకు ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిర్ణీత మోతాదులో ఆల్కహాల్, ముఖ్యంగా రెడ్ వైన్ వంటివి తాగినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాడీ బాగా కంట్రోల్ చేసుకుంటుంది. కొద్ది మోతాదులో ఆల్కహాల్ తాగినప్పుడు లివర్లో గ్లూకోజ్ ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి దిగి వస్తాయి. అయితే ఇది షార్ట్ టైం ఎఫెక్ట్ అనే విషయం మర్చిపోకూడదు. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో తాగితే తక్కువ షుగర్ సమస్య, హైపోగ్లైసెమియా తలెత్తే ప్రమాదం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు లో కార్బ్ డ్రింక్స్ తీసుకోవటం మంచిది. షుగర్తో కూడిన కాక్టైల్స్తో సహా ఇతర డ్రింక్స్తో పోలిస్తే లైట్ బీర్, డ్రై వైన్, షుగర్ లేని స్పిరిట్స్ వంటివి బ్లడ్ షుగర్పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే నిర్ణీత మోతాదులో మాత్రమే తాగాలి. నలుగురితో కలిసి ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఇలా లో కార్బ్ ఆల్కహాలిక్ డ్రింక్స్తో ఎంజాయ్ చేయవచ్చు. కొంతమందికి ఆల్కహాల్ తాగగానే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ముఖ్యంగా షుగర్తో కూడిన డ్రింక్స్ తాగినప్పుడు. ఫుడ్తో లేదా లో కార్బ్ షుగర్ బేవరేజెస్తో ఆల్కహాల్ తాగితే అంత ప్రభావం ఉండదు. అందుకే తాగే మోతాదుతో పాటు ఫుడ్తో కలిపి తీసుకుంటే షుగర్ని కొంతలో కొంతమేర కంట్రోల్ చేయవచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ విషయంలో ఆల్కహాల్ పాత్ర కొంతమేర ఉందనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ షుగర్ని తగ్గించుకోవడానికి ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగితే లివర్ డ్యామేజ్, వెయిట్ గెయిన్, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు చుట్టుముట్టుతాయి. ముఖ్యంగా మందులు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. కేవలం పార్టీలు, సోషల్ గ్యాదరింగ్స్లో తాగాల్సి వచ్చినప్పుడు షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవటం కోసం నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పటమే దీని ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ప్రత్యేకంగా షుగర్ని కంట్రోల్ చేసుకోవటం కోసం ఆల్కహాల్ తాగటం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. తాత్కాలికంగా షుగర్ తగ్గినట్లు కనిపించినా
దీర్ఘకాలంలో అనేక ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. తెలుసుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.